తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పూజ సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లు కలకల్లాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు వినాయక విగ్రహాలు, పూజ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి కరీంనగర్ నుంచి మరింత సమాచారాన్ని లైవ్ లో మా ప్రతినిధి వేణుగోపాలరావు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాలరావు, చెప్పండి, వినాయక చవితి వేడుకల సందర్భంగా ఉదయం నుంచి పూజ సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లన్నీ కలకల్లాడుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వేణుగోపాల్? గుడ్ మార్నింగ్ నిఖత్. అంటే వినాయక చవితి అంటేనే రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద పండుగనే చెప్పాలి. చిన్న పెద్ద తేడా లేకుండా అంటే ఈ రోజు నుంచి వినాయక చవితి ప్రారంభమవుతుంది. 9 రోజులు నవరాత్రోత్సవాలు గల్లీలో కూడా ఒక వినాయకుని ప్రతిష్ఠించుకొని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. నిఖత్, ముఖ్యంగా చూసుకుంటే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అంటే గత సర్కార్ హయాంలో ఏ విధంగా అయితే నిర్ణయించిందో, ముఖ్యంగా చూసుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయకులు వాడాలని కూడా చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే మాత్రం ఇటు చెరువులు కావచ్చు, కుంటల్లో వేసినప్పుడు వినాయకుడిని అటు ఉన్నటువంటి జీవచరాలు చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక మట్టి వినాయకులే వాడాలని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనము వెంకటేశ్వర మార్కెట్ ఇది చూడొచ్చు. మనం కరీంనగర్ మార్కెట్ కి సంబంధించి చూస్తున్నాము. ఇటు వినాయకులకు సంబంధించి కొనుగోలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా చూడొచ్చు. ఓవైపు మట్టి వినాయకులు, ఇంకోవైపు ప్లాస్టర్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇటు మట్టి వినాయకుల వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయకులు వాడాలనే ఒక లక్ష్యం. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా వాడడం వల్ల చెరువుల్లో, కుంటల్లో ఉండే జీవచరాలు చనిపోతాయనేది ఒకటి. ఇంకోవైపు చూసుకుంటే వినాయక చవితి 9 రోజులు కూడా ఘనంగా నిర్వహిస్తారు, చిన్న పెద్ద తేడా తెలియకుండా. కాకపోతే ఏంటంటే ఇది వర్షాకాలం కనుక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ దీపాల అలంకరణ ఉంటుంది కనుక తప్పనిసరిగా చిన్నపిల్లలు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ దానికి అనుగుణంగా ఇటు విద్యుత్ సంబంధించి చాలా దూరంగా ఉండాలి. అంటే క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం కనుక విద్యుత్ షాకులు తలిగే అవకాశం ఉంటుంది కనుక ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు చిన్నపిల్లలకు తెలియదు కనుక వారికి కూడా దూరంగా, అంటే ఈ విద్యుత్ సంబంధించి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందనేది కూడా ఉంది. ప్రస్తుతం అయితే మనకు కొంతమంది భక్తులు అంటే ఇక్కడ కొనుక్కునే వాళ్ళతో మాట్లాడదు. సార్, అసలు యాక్చువల్ వినాయక చవితికి సంబంధించి చూసుకుంటే 9 రోజులు నిర్వహిస్తారు. దీనికి ప్రత్యేకత ఏంటి సార్? మీరు దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారా? ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ నేను కూడా గణేష్ పూజ అంతగానో ఎక్కువ చేయకపోదు. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. మా వైఫ్ కొంచెం భక్తురాలు. అప్పటి నుంచి గణేష్ పూజ అయినా ఏదైనా కానీ లాస్ట్ అంటే మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఈ 9 days మేము ఏమంటారు ఉపవాసం ఉండడం కానీ, ఒకటే పూట భోజనం చేయడం, వెజ్. మళ్ళీ నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ని. ఈ 9 days పక్కా వెజ్ తినుకుంటూ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే గణేష్ పూజలు మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేసుకుంటూ. యాక్చువల్గా మట్టి గణపతి తీసుకోవాలి, పిల్లలకి కానీ కలర్ గణపతులు నచ్చడం, వాళ్ళకి మెల్లగా అర్థం చేయించుకుంటా మట్టి గణపతి చేయడం, వాళ్ళకి కూడా డైవర్ట్ చేయడం, ఇట్లాంటి కొన్ని ప్రాసెస్లు నడుస్తున్నాయి. ఇక పూజల గురించి అంటారా, ఇక పెద్దవాళ్ళకి అంతా తెలుసు, మనకు కొంచెం తెలిసిన కాడికి చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యాక్చువల్గా నాకు గణేష్ అంటే చాలా ఇష్టము. ఆయన ఉండే ఆకారానికి కానీ, అంటే ఆయనకున్న చెవుల గురించి కానీ, తొండం గురించి కానీ, కాళ్ళ గురించి, చేతులు, ప్రతి ఒక్క అవయవం గురించి ఆయనకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అట్లా మన ఏ హిందూ గాడ్స్కి ఉండదు. సో అందుకనే ఆయన గురించి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పడానికి కూడా ఇది మనం ఒక అంటే ఇన్స్పిరేషన్ గా కూడా చెప్పొచ్చు. అందుకే నాకు చాలా ఇష్టం. సో ప్రతి ఇయర్ నేను చేస్తూ ఉంటా. బిఫోర్ మ్యారేజ్ చేస్తుండే, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నా. అంటే మొత్తం మీద అయితే ప్రతి ఒక్కరు కూడా నిఖత్ అంటే ఈ 9 రోజులు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఏ గల్లీలో చూసినా కానీ సాయంత్రం అయిందంటే చాలు విద్యుత్ దీపాల అలంకరణలో వినాయకుడు దర్శిస్తూ అంటే వివిధ రకాల రూపాల్లో కూడా వినాయకుని ప్రతిష్ఠిస్తుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ వినాయకుని శోభ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు నుంచి 9 రోజులు ఎక్కడ చూసినా కానీ మనకు విద్యుత్ దీపాల అలంకరణలో వినాయకుడు అయితే ప్రతి చోట కూడా ఏ ఒక్క వినాయకుని చూసినా ఇంకోటి చూడాలి అనిపించే రీతిలో తయారైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే 9 రోజులు కూడా ఎక్కడ చూసినా చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితికి సంబంధించి పూజలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి సంబంధించి వాడొద్దు, మట్టి వినాయకులే వాడాలని చెప్పినప్పుడు చూడొచ్చు మనం వినాయకులు. అంటే ఇప్పుడు ఒక భక్తుడు చెప్పిన విషయం ఏంటంటే, చిన్న పిల్లలు కలర్స్ ని బాగా లైక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా చైతన్యపరిచి మట్టి వినాయకుల వైపు డైవర్ట్ చేసే అవకాశం చేస్తున్నామని చెప్పి ఒక తండ్రి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఈ రోజు నుంచి 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కాకపోతే ఏంటంటే విద్యుత్ దీపాల అలంకరణ ఉంటుంది కనుక చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు,
విద్యుత్ శాఖలు తలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీస్ పెట్రోలింగ్ కూడా వ్యవహరిస్తూ చెప్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ 9 రోజులు కూడా ఘనంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం నుంచి పూజలు ప్రారంభమవుతాయి. 9 రోజులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా వినాయక చవితి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయినటువంటి పూజల పురస్కారం స్టార్ట్ అవుతున్న పరిస్థితి. ఏ మార్కెట్లో చూసినా కూడా మనకు భక్తులు పెద్ద ఎత్తున వినాయకుడిని తీసుకొని పోయి సొంతంగా ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు కొందరైతే వినాయక చవితికి సంబంధించి వాళ్ళ గల్లీలో కావచ్చు, వాళ్ళ వీధిలో కావచ్చు, ఎక్కడ పెట్టినా కూడా సాయంత్రం వరకు పోయి దర్శించుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిఖత్, ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటో స్టూడియో.